దేవుడు ఏం చెప్పారు, ఏం చెప్తున్నారు, మనం ఏం చేస్తున్నాం అనేది పట్టించుకోం. అసలు వీటి మీద అవగాహన లేకుండానే, పిల్లల్ని ఎలా పెంచాలనే వాటి మీద అవగాహన లేకుండానే పిల్లలకి ప్లాన్ చేసుకొని, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎలా పడితే అలాగా కేర్లెస్గా పెంచే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళని పట్టించుకోరండి. కొంతమంది అయితే ఎవరో ఒకళ్ళ దగ్గర పడేసి వెళ్ళిపోతారు అంతే. కొంతమంది హాస్టల్లో వేసేస్తారండి. కొంతమంది మరీ దారుణం, హాస్టల్లో వేసేసి వెళ్ళిపోతారు అంతే. ఎక్కడికి వెళ్తున్నారు ఇంతకి? సంపాదన. ఏం సంపాదించాలి? వాడి భవిష్యత్తు కోసమేగా. వాడి భవిష్యత్తు కోసం ఆలోచించినటువంటి నీవు, ఆమె భవిష్యత్తు కోసం ఆలోచించినటువంటి నీవు, నీ నీడలో నీ నీడలో దేవుని చూపులలో, దేవుని కనిసన్నలలో పెరగవలసినటువంటి వారు అక్కడ నువ్వు హాస్టల్లో పడేస్తే ఎన్ని బూతులు నేర్చుకుంటారు, ఎన్ని దొంగతనాలు నేర్చుకుంటారు, ఎన్ని గోడలు దూకడం నేర్చుకుంటారు, ఎన్ని